చాలా బాగుంటుండే. ఎవ్వరికి ఏమైనా ఆమె ముందడుగు వేస్తుండే, ఏది కానీ ధైర్యం చెప్తుండే, ఇట్లా కాదు అట్లా కాదు, ధైర్యంతో ఉండాలి, మనం ఉన్నన్ని రోజులు పోరాడాలి, న్యాయం కోసం పోరాడాలి, ఊర్లో హాస్పిటల్ కట్టాలని ఆమె కోరిక. వాళ్ళ నాన్న పేరు పైన కడితే నాకు 22 ఎకరాల భూమి ఉంది కదా, ఆ భూమి ఉన్నా ఏం చేయలేకపోయినా మీరు అన్నీ అమ్ముకురు కదా, 1 ఎకరా అమ్మినా సరే భూమి హాస్పిటల్ కడితే కట్టిస్తే ఆక్సిజన్ సౌలత్ లేదు కదండి, మైనాబాద్ వరకు బతకలేకపోతున్నారు. మా మామయ్యనే ఉన్నాడు, మా మామయ్య చనిపోయిండు స్పాట్లో. అయితే మీ మామయ్యని చూసినప్పటి నుంచి నాకు అనిపించింది, హాస్పిటల్ కడితే ఇంత ఆక్సిజన్ ప్రాబ్లం అనేది మన దగ్గర కొంచెం కొద్దిగానన్నా ఇదవుతుంది, కట్టాలి కంపల్సరీ. సాకలగూడెంలో ఒకటి, మా ఊరు సాకలగూడెం, కంచమనగూడెం, కేతిరెడ్డిపల్లి 3. అయితే సాకలగూడెంలో ఒకటి, ఈడొకటి చిన్నగా కట్టి ఒక 4 నర్సులు పెట్టి 4 బెడ్లు వేసి ఆక్సిజన్ అన్న అందియాలి అని నా కోరిక అని చెప్పింది. నాకైతే లాస్ట్ నాకు అదే మాట చెప్పింది. పెళ్ళి చేసుకుంటా, 20 తారీఖు అట్లా మంచి రోజులు ఉన్నాయి, పెళ్ళి చేసుకుంటా, హాస్పిటల్ కడతా, కంపల్సరీ చేసుకుంటా, అందరిని పిలిచి పెద్దగా చేసుకుంటా, దొంగతనంగా ఎందుకు చేసుకోవాలి, నేను ఒక అబ్బాయిని ప్రేమించింది, అయితే ఆయనే చేసుకుంటానన్నది అంతే. ఆ వరకు అందరం ఒప్పుకున్నాం, సరే చేసుకో, మీ అమ్మ వాళ్ళని చూసుకో, అక్కడ వాళ్ళని చూసుకుంటారు అని చెప్పినాం. వాళ్ళ అమ్మ వాళ్ళని మాత్రం చిన్న పిల్లలాగా చూసుకుంటుండే, ఏది కానీ వాళ్ళ అమ్మ వాళ్ళని మాత్రం విడిచిపెట్టి ఉండకపో. మా అమ్మ వాళ్ళ కోసమే మా అన్న, ఇప్పుడు మా అక్క ఎవరు చూడకపోతే నేను చూస్తేనే కదా వాళ్ళకి ఏమన్నా ఉండేది, నేను కూడా లేకపోతే మా అమ్మ వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుందని పెళ్ళి చేసుకొని ఇక్కడనే ఉండి ఇద్దరిని చూసుకోవాలన్నట్టు అనుకుంది అంతే. భూమి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆశపడ్డాడు ఇంకా కావాలి అని చెప్పి. ఎందుకు తోడబుట్టిన వాళ్ళకి కూడా మొత్తం కావాలనుకోవడం ఎంతవరకు అది న్యాయం కాదు కదండి. ఇప్పుడు ఎవరికే కానీ ఆమె మొత్తం అయితే కావాలనుకోలే, ఆమె 1 ఎకరా అమ్ముకొని తర్వాత వాళ్ళకే అవుతుండే. ఆమెకు మాత్రం ఒక కోరిక ఏంటంటే, నేను చచ్చిపోయినా కానీ మా నాన్న పేరు ఇలవడాలి, కొంచెం ఊర్లో ఏదన్నా మంచి చేయాలన్న కోరిక మాత్రం ఆమెది. ఏది కానీ ముందలుగా అడిగేసి అందరికీ హెల్ప్ చేస్తుండే, మాకు కూడా చాలా ధైర్యం చెప్తుండే, ఏది కానీ ఆమెతో షేర్ చేసుకుంటుండే. నా వరకు అయితే రోజు ఫోన్ మాట్లాడింది ఉండలేకపోతుంటే, మేము వచ్చి కూర్చోవడము, మాట్లాడడం, మాకు ధైర్యం చెప్పడము, పెళ్ళిళ్ళు అయినా కానీ ఇట్లా అన్నిట్లో ముందడుగేయాలని చెప్పడం, అవన్నీ అయితే మస్తు చెప్తుండే. మాకు మాత్రం మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్, మాకు చాలా. అవును, పోలీసుల వల్ల కూడా చాలా తప్పు చేసింది సార్, కానీ చేసింది పోలీసుల వల్లదే చాలా ఇదైపోయింది. పోలీసులు పట్టించుకుని ఉంటే అసలు ఆమెకు ప్రాణహాని ఉండకపో. నాకు మాత్రము అది బాధ ఉంది. ఇక తెలియదు, అది మాత్రం తెలియదు సార్, చెప్తున్నా కదా, నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా. నాకు షేర్ చేసుకుంటుండే, ఏవి కానీ నాతో అంటుండే. ఆమె చచ్చిపోవడం అనేది కలలాక అవుతుంది. మాకు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఆమె చచ్చిపోవడం అనేది. వాళ్ళ అమ్మ పరిస్థితి ఏందనేది కూడా మాకు అర్థమవుతలేదు. చెప్పారు, లొంగిపోయారు కదా సార్, అరెస్ట్ చేయమని చెప్తే చెప్పారు. అందరు లొంగిపోయారు సార్, అందరు లొంగిపోయారు. ఆమె చచ్చిపోవడం మాత్రం న్యాయం చేస్తేనే ఆమె ఆత్మకో శాంతి, అంతే. నా కోరిక అయితే అది. వాళ్ళ అమ్మ పరిస్థితి ఎట్లా అర్థమవుతలేదు మాకు, అంతే. వాళ్ళ భూమి ఉంది అంతేగాని, భూమి ఉన్నా చేసేటోళ్ళు ఉండాలి కదా. వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంది, ఇక వాళ్ళ అమ్మలనే ఇక చెప్పుకోవాలంతే. సరే.